ఆగండి సోమనందీశ్వర, దీనికి తగిన ఉపాయం నా దగ్గర ఉంది. మూషిక సైన్యమంతా పాతాళలోకపు అగ్నిలో భస్మం అయిపోయింది. ఎలుకాసురా, ఇప్పుడే మాట్లాడదాం. ఈ బాలుడు పెద్ద మాయగాడిలా ఉన్నాడే. తన మాయా మురళీగానంతో మూషిక సైన్యం అంతటిని బూడిద తీసి పారేశాడు. వెంటనే దీనికి ఏదో ఒక తరుణోపాయం ఆలోచించాలి. మాతా, తమరు నాకు వాగ్దానం చేశారు, నాకు సహాయం చేస్తానన్నారు. మా స్వామిని ప్రమాదం నుండి గట్టెక్కించండి మాతా. దయచేసి మా స్వామిని రక్షించండి మాతా. గజానన, అరే అరే, ఇంతటి అనర్థం ఎలా సంభవించింది? గజానుడు అంతరాళం లోతులో అంధకారంలో పడిపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? మాతా,
రక్షించండి మాత. మా స్వామి పెను ప్రమాదంలో ఉన్నారు, రక్షించండి. దయ చూపండి మాత, దయ చూపండి. సతీ సువేణి, బాధపడకు, నీ భర్తను నేను తప్పక రక్షిస్తాను. నాకేం జరుగుతుందో అస్సలు తెలియట్లేదు మాత. కానీ ఒక మహాసింహ రూపం మా స్వామి ముందు నిలబడి ఉంది. తనని అంతం చేయడానికి అన్నట్లుగా చూస్తుంది మాత. నీ భర్తతో యుద్ధం చేస్తున్నది మా పుత్రుడు గజాననుడే సువేణి. తిరిగేలా వచ్చారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? రక్షించండి, నా స్వామిని రక్షించండి. పుత్రి సువేణి, అక్కడ యుద్ధం చేస్తున్న వారిలో ఒకరు నీ భర్త అయితే మరొకరు నా పుత్రుడు. అయితే ఏమిటి మాత? నేను తమరికి మహాభక్తురాలిని. నాకు తమరి వాగ్దానంపై పూర్తి నమ్మకం ఉంది మాత. 600 సరే తమరు నా భర్తను రక్షిస్తారనే విశ్వాసం ఉంది. పుత్రి సువేణి, మా పుత్రుడి యొక్క జననం నా కఠినమైన తపస్సుకు లభించిన వరం. నువ్వు తనకి విరుద్ధంగా నిలబడి పోరాడమంటే ఎలా? మరి నా 5వ తనం ఏం కావాలి మాత? అంటే తమరి తపస్సే నా తపస్సు కంటే గొప్పదా? తమరు మీ మాట నిలబెట్టుకోలేనప్పుడు నాకు వరాన్ని ఎందుకు ప్రసాదించారు మాత? ఎందుకు ప్రసాదించారు? మీరు మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి మాత. నా స్వామి ప్రాణాలను రక్షించండి మాత, రక్షించండి. ఏమైనది పార్వతి? ఏం ఆలోచిస్తున్నావు? స్వామి, నాకొక విషయం చెప్పండి. భగవంతుడికి ఎవరు ఎక్కువ? తన కుటుంబమా లేక తన భక్తులా? తమరి ముఖం చెప్పే భావాలను బట్టి నాకు అవగతమైంది తమరేమి చెప్పాలనుకుంటున్నారో. ఉమా, భక్తుల స్థానం ఎప్పుడూ భగవంతుడి కంటే ఉన్నతంగానే ఉంటుంది. నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను. నేను నీ 5వ తనాన్ని నేను తప్పక రక్షిస్తాను. ఇది నోట్లో నుంచి బయటికి వచ్చి తిన్నగా భూగ్రహంలోకి పారిపోయింది. దీనిని బయటకు తీసుకురావడం ఎలా? సోమనందీశ్వర, మీరేమీ ఆలోచించకండి. దీనికి కూడా తగిన ఉపాయం ఉంది నా దగ్గర.
ఉద్దేశం ఏంటి? గొప్ప తెలివైన వాడివని కదూ. నీ తెలివి నా దగ్గర సాగదు. చూస్తూ ఉండు. అర్థమైంది సోమానందీశ్వర, తమరెంత కష్టపడ్డారో నాకు తెలుసు. పాపం తమరికి బాగా ఆకలిస్తున్నట్టుంది కదూ. తమరు దానిని ఆహారంగా స్వీకరించవచ్చు. తమరు వెంటనే మా స్వామి ప్రాణాలను రక్షించండి. మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి మాతా. మూషికాన్ని తక్షణమే వదిలిపెట్టు సోమనంది. ఇదేమిటి? సోమనంది తనని ఎందుకు వదిలిపెట్టారు? పుత్రి సువేణి, ఇప్పుడైనా నీ భర్తకు తన తప్పేమిటో అర్థమవుతుందని భావిస్తున్నాను. ఇప్పుడు తన గర్వాన్ని వదులుకొని గజాననుడి ముందు తల వంచుతాడని ఆశిస్తున్నాను. ఇక్కడ నీ పని పూర్తయింది సోమనంది. ఇక ఇక్కడి నుండి బయలుదేరడం మంచిది. సోమనంది ఇక్కడి నుండి ఎందుకు అలా వెళ్ళిపోయారు? అర్థమైంది. అమ్మ తన కార్యార్థమై రమ్మని పిలుచుంటారు. నీ రక్షకుడు నిన్ను వదిలి వెళ్ళిపోయాడు బాలక. ఇప్పుడు నిన్ను రక్షించగలవారెవరు? ఇప్పుడు నువ్వింకో జంతువును పిలిచే లోపుగానే నేను నిన్ను అంతం చేసి పారేస్తాను. మా అమ్మగారి డాలు తమరి గద నుండి నన్ను ఎలా రక్షిస్తుందో చూడండి. కానీ నీ దగ్గర మీ అమ్మగారిచ్చిన శస్త్రాలు ఎన్నైనా ఉండొచ్చు. ఒక్క మాట మాత్రం మర్చిపోకు బాలక, చోరకుడం నా స్వభావం. దేవతల నుండి దొంగిలించిన శస్త్రాలు నా దగ్గరే ఉన్నాయి. వాటిని దాచిపెట్టాను. గజానన, నా డాలు! ఏమైంది అసురోత్తమా? మీ చోరగుణం ఏమాత్రం పనిచేయలేదు. ఎప్పుడో ఒకప్పుడు మన ఆటకి ముగింపు పలకాల్సిందే. ఈ మూసికాసురుణ్ణి ఓడించడం అంత సులభం కాదు బాలక.